యేసుక్రీస్తు ఎందుకు ఏడ్చాడు చెప్పిన, యేసుక్రీస్తు ఎందుకు బాధపడ్డాడు చెప్పిన, యేసుక్రీస్తు ఎందుకు ఆ చావు కేకలేసాడు చెప్పిన. కారణం ఒకే ఒకటండి, నాకు ఈ సిలువ అంటే భయం లేదు, ఈ మనుషులు వదిలేస్తారని భయం లేదు, నన్ను ఒంటరి చేస్తారని భయం లేదు. నా భయమల్లా బాధల్లా ఒక్కటే, నువ్వు నా చెయ్యి వదిలేస్తున్నావు. ఎందుకు వదిలేస్తున్నాడంటే రాయబడిన మాట ఏంటి చెప్పిన, దేశమంతా చీకటి కమ్మిందట. నో, దేశాన్ని చీకటి కమ్మిందో లేదో తర్వాత విషయం, ఆ యేసు ప్రభు దేహాన్ని మన పాపాలు కమ్మేశాయి. అక్షరాలు మన పాపాలే కమ్మేశాయి, మనమే చంపేశాం ఆయన్ని. ఆ రోజు ఆయన చనిపోవడానికి కారణం ఏంటి, మన పాపాలు ఆయన కమ్మేశాయి. అక్షరాలు మనం చంపేశాం. దారుణాతి దారుణం. యేసు ప్రభు ఎందుకు విలవిల్లాడిపోయాడంటే కారణం ఒకే ఒకటి, మన వలన తన తండ్రి కొడుకులు చేతికిపోయింది. ఎవరు చేశారో పాపం, ఆయన పాపం చేయలేదు, ఆయన ఏ దొంగతనం చేయలేదు, ఏ వ్యభిచారం చేయలేదు. ఎందుకు ప్రభు అంత ఒంటరి అయిపోయేవంటే ఆయన అంటాడు, నేను పాపం చేయలేదు, మీరు పాపం చేశారు కనుక మీ చెయ్యి దేవుడు పట్టుకోవడానికి నా తండ్రి చెయ్యి నేను వదిలేస్తాను. ఆ మాట చదువుతున్నప్పుడు నాకు చాలా ఏడుపు వస్తుంది. ఎన్నిసార్లు చదువుకున్న ఆ శిలువ మళ్ళీ కన్నీరు తెప్పిస్తుంది ఖచ్చితంగా. ఎందుకు ఇలాలోకి వచ్చిన దైవం ఎందుకు ఒంటరి అయిపోయిందంటే కారణం ఒకే ఒకటి, మన కొరకు చనిపోయాడు.